అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో భారీగా యుద్ధ విమానాలు, నౌకా దళాలను అమెరికా మోహరించింది. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత అణచివేతపై ట్రంప్ యంత్రాంగం సీరియస్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారాంతంలోనే ఇరాన్ లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడే అవకాశం ఉంది. ఇందుకోసం పెంటగాన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా సైన్యం తన వైమానిక, నౌకా దళాలను ఇరాన్ సరిహద్దులకు సమీపంలో సిద్ధంగా ఉంచింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని, తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. డిప్లొమసీ లేదా దౌత్య చర్చలకే తాము ప్రాధాన్యత ఇస్తామని వైట్ హౌస్ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం సైనిక చర్య తప్పదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు జెనీవాలో జరుగుతున్న అణు చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. అటు బ్రిటన్కు చెందిన కీలక సైనిక స్థావరాలను కూడా ఈ దాడుల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అది ప్రపంచ చమురు సరఫరాపై మరియు అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తదుపరి అడుగు ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే శని లేదా ఆదివారాల్లో ఇరాన్పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉంది.